హైదరాబాద్ ప్రిజం పబ్లో కాల్పులకు తెగబడిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ప్రభాకర్ని విచారించే కొద్దీ ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయో తెలుసా? అసలు ప్రభాకర్ లక్ష్యం ఏంటో తెలుసా? అసలు ప్రభాకర్ ఏ ఏజ్లో ఉన్నప్పుడు నేరస్తుడిగా మారాడో తెలుసా? ఈ విషయాలన్నీ విచారించే కొద్దీ పోలీసులనే విస్తుగొలిపే విధంగా ఉన్నాయి. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. శనివారం ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఆ వ్యక్తి ప్రభాకర్ శనివారం ప్రిజం పబ్లో పోలీసులపై కాల్పులకు తెగబడ్డాడు. అతను అంతర్రాష్ట్ర దొంగ, ఆంధ్రప్రదేశ్కు చెందిన వ్యక్తి, దొంగగా మారాడు, జైలుకు వెళ్ళాడు. పోలీసులు కోర్టుకు తీసుకుని వెళ్తుంటే పోలీసుల నుంచి పారిపోయి పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతూ ఉన్నాడు. వివిధ రాష్ట్రాల్లో ప్రిజం పబ్కి తరచూ వస్తున్నాడు అని తెలిసి పోలీసులు నిఘా పెట్టి అతను పట్టుకున్నారు. ఆ సమయంలో పోలీసులతో పెనుగులాడుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. ఆ సమయంలోనే పోలీసులపైకి కాల్పులు జరిపాడు. అతన్ని తొక్కిపెట్టి పట్టుకొని ఇప్పుడు పోలీస్ స్టేషన్కు తీసుకుని వెళ్ళి విచారిస్తున్నారు. అతన్ని విచారిస్తుంటే ఎటువంటి విషయాలు బయటకు వస్తున్నాయో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. పోలీసులు ఆశ్చర్యపోతున్నారు అంటే మీరు ఆశ్చర్యపోయే విషయాలే ఇప్పుడు పోలీసులకు ఈ ప్రభాకర్ చెబుతున్నాడు. ప్రభాకర్ ఛాతీ పైన ఒక టాటూ ఉంది. ఆ టాటూస్ను విచారిస్తూ ఉంటే ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అతను చాలా రిచ్ లైఫ్ స్టైల్ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. 8వ తరగతి వరకు మాత్రమే చదివాడు ఈ ప్రభాకర్. 17 ఏళ్ల వయసు నుంచే ప్రభాకర్ దొంగతనాలు మొదలు పెట్టేశాడు. 17 ఏళ్ల వయసు నుంచే ఏకంగా దోపిడీలు చేయడం మొదలు పెట్టేశాడు. అతని లక్ష్యం ఏంటో తెలుసా? ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట. అంతేకాదు, ఇంకొక విషయాన్ని కూడా మీకు చెప్పబోతున్నాను. అతనుకున్న కోరిక ఏంటో తెలుసా? గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలని. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలో తెలుసా? ఏకంగా 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ కావాలంట. 333 కోట్ల రూపాయలు సంపాదించాలంట, 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ని మెయింటైన్ చేయాలంట. ఇలాంటి లక్ష్యాన్ని పెట్టుకొని దొంగతనాలు చేస్తూ ఓళ్ల మీద పడి దోచుకోవడం మొదలుపెట్టాడు. జైల్లో ఒక ఖైదీని వేధించాడు. జైల్లో ఒక ఖైదీ ఇతను వేధించాడట. ఇతను నేరాలు చేస్తూ దొరికిపోయి జైలుకి వెళ్ళాడు. జైల్లో ఉన్నప్పుడు ఒక ఖైదీ వేధించాడు. ఆ ఖైదీని చంపేయాలని ప్లాన్ చేశాడు. అందుకే బీహార్ నుంచి తుపాకీని కూడా కొనుగోలు చేశాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభాకర్పై కొన్ని కేసులు ఉన్నాయి. ఇతనికి కొన్ని మారు పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. బిట్టు, రాహుల్ రెడ్డి, సర్వేశ్వర్ రెడ్డి, రాజు, ఇలా రకరకాల పేర్లు మార్చుకొని తిరుగుతూ ఉంటాడు ఆయా రాష్ట్రాల్లో. విశాఖ సెంట్రల్ జైలు నుంచి 2 సంవత్సరాల క్రితం తప్పించుకొని పారిపోయాడు. పోలీసులు కోర్టుకు తీసుకొస్తున్న సమయంలో తప్పించుకొని పారిపోయాడు ఈ నిందితుడు.